హైదరాబాద్లోనూ బతుకమ్మ వేడుకలు జోరుగా జరిగాయి. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ అంటూ మహిళలు ఆడి పాడారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పండుగను జరుపుకున్నారు. హైదరాబాద్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వైభవంగా ఆరంభించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను ఆడపిల్లలు, మహిళలు సాంప్రదాయ వేషధారణలో తెచ్చి బతుకమ్మ ఆడారు. కోలాటం, దాండియాలతో వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. మన్సూరాబాద్లో మహిళలందరూ బతుకమ్మలతో ఒక్కచోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కిస్మత్పూర్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఉత్సవాలకు వర్షం అడ్డంకిగా మారినా పలు కాలనీలలో మహిళలు వానను సైతం లెక్క చేయకుండా బతుకమ్మ ఆడారు. సికింద్రాబాద్లో బోయినపల్లిలోని పలు కాలనీలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్షం కారణంగా కొద్దిసేపు ఇబ్బందులు పడ్డ మహిళలు అపార్ట్మెంట్ల కింద వేడుకలు జరుపుకున్నారు. హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహాన్ని నింపారు.